హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి మ్యాథ్స్ ట్యూటోరియల్. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను ఎప్పుడు ఏ అప్డేట్ ఇచ్చినా వెంటనే మీకు మీ వరకు వచ్చేస్తుంది. అలాగే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. 200 లైక్స్ రాగానే మనం లక్కీ డిప్ తీసి ఒక లక్కీ సబ్స్క్రైబర్కి మనం మంచి ప్రైజ్ అయితే అందజేద్దాము. ఇక ఈ రోజు మన వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ రేషియోస్ని కంపేర్ చేసి ఏది లార్జర్, ఏది లార్జెస్ట్, ఏది స్మాలెస్ట్ ఏది అనేది మనం ఏ విధంగా చెప్తాం. నిష్పత్తిని మనం పోల్చి ఏది చిన్నది, ఏది పెద్దది అనేది ఏ విధంగా మనం చెప్పాలి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూద్దాం. క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడండి, కంపేర్ ద రేషియోస్ 5:4 అండ్ 9:8. 5:4 మరియు 9:8 పోల్చి ఏది లార్జెస్ట్, ఏది స్మాలెస్ట్, ఏది పెద్దది, ఏది చిన్నది అనేది చెప్పాలి. ఇక్కడ మనకిచ్చిన రేషియోస్ ఏంటంటే 5:4 అనేది ఒకటి, అలాగే 9:8 అని 2 రేషియోస్ ఇచ్చారనమాట. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 5:4ని 5/4గా రాయొచ్చు, అలాగే 9:8ని 9/8గా రాయొచ్చు కదా. చూడండి, మనం రేషియోస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసేసాం. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి ఒక వీడియోలో ఏమని చెప్పాము, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలి అని ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్లో. అప్పుడు ఏం చేసాము, ఫ్రాక్షన్స్ని మనం కంపేర్ చేయాలంటే వాటి యొక్క డినామినేటర్స్, హారాల్ని సమానం చెయ్యాలి. డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేసిన తర్వాత ఏ న్యూమరేటర్ అయితే, ఏ లవం అయితే లార్జెస్టో ఆ ఫ్రాక్షనే లార్జ్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేయాలి. డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలంటే డినామినేటర్స్కి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4, 8 అనేవి డినామినేటర్స్ ఉన్నాయన్నమాట. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే చూడండి, ఈ 4 అనేది 8కి ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కాబట్టి 8 అనేది ఆటోమేటిక్గా ఎల్సిఎం అయిపోతుంది అనమాట. అలా కాదు, మనం చేద్దామంటే చూడండి, 2తో డివైడ్ చేద్దాం. 2 2s are 4, 4 2s are 8. మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాను. 1 2s are 2, 2 2s are 4. మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాను. 1 దించేసుకుంటున్నాను. 1 2s are 2. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 × 2 × 2, 2 × 2 × 2 అంత 2 2s are 4, 4 2s are 8. మనకి 8 అనేది ఇప్పుడు ఎల్సిఎం అయిందనమాట. దానికి షార్ట్ కట్ ఏంటి చూడండి, 4, 8 రెండు డినామినేటర్స్ ఉన్నప్పుడు 4 అనేది 8కి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కాబట్టి ఈ రెండిట్లో పెద్దది ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఎల్సిఎం అయిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు మనకి డినామినేటర్ అనేది 8గా ఉండాలి కాబట్టి చూడండి, ఈ 5/4లో డినామినేటర్ 8 రావాలంటే డినామినేటర్ని ఎంత బట్టి మల్టిప్లై చేయాలి? చూడండి, 5/4 కదా, ఈ 5/4ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఈ 4 అలా 8 అయిపోతుంది. ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై చేస్తే 4 2s are 8 అయిపోతుంది కదా. మరి ఒక డినామినేటర్నే మల్టిప్లై చేయకూడదు, న్యూమినేటర్ని కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి లవాన్ని, హారాన్ని, న్యూమినేటర్ని, డినామినేటర్ని కూడా నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండో ఫ్రాక్షన్ చూస్తే ఆల్రెడీ డినామినేటర్ 8 ఉంది కాబట్టి దాన్ని అలా వదిలేసాను అనమాట. ఇక్కడ చూస్తే 5 2s are 8 by 4 2s are 5 2s are 10 కదా. ఇక్కడ చూస్తే 5 2s are 10 కదా. చూడండి, దీన్ని మనం 10 by 4 2s are 8. అలాగే ఇక్కడ ఆల్రెడీ 9/8 ఉందన్నమాట. మరి ఈ హారాలు, డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. ఈక్వల్ అయినప్పుడు లార్జెస్ట్ న్యూమరేటర్ ఏదైతే ఉందో, పెద్ద లవం ఏదైతే ఉందో, ఎక్కువ లవం ఏదైతే ఉందో అదే పెద్ద భిన్నం అవుతుంది అనమాట, పెద్ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది? 10 అనేది పెద్ద న్యూమరేటర్ కాబట్టి 10/8 అనే ఫ్రాక్షన్ భిన్నం అనేది పెద్దది అవుతుంది అనమాట. మరి 10/8 లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయినప్పుడు 10/8 యొక్క ఫ్రాక్షన్ రేషియో ఏంటిది? 5/4 కాబట్టి 5:4 ఈజ్ గ్రేటర్ దాన్ 9:8. అంతే కదా. 9/8 అంటే దాని యొక్క రేషియో వచ్చి 9:8 అనమాట.
5:4 ఈజ్ గ్రేటర్ దాన్ 9:8. 5:4 అనేది 9:8 కంటే పెద్ద రేషియో అన్నమాట. ఈ విధంగా మనం రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు, రెండు నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అని మనం కంపేర్ చేసి చెప్తాం అన్నమాట. ఓకే వ్యూయర్స్, మనం ఇప్పుడు రెండు రేషియోని తీసుకుని వాటిలో లార్జెస్ట్ వన్ ఏది, స్మాలెస్ట్ వన్ ఏది, అంటే పెద్దదేది చిన్నదేది అనేది మనం హారాలు అంటే డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేయడం ద్వారా మనం నేర్చుకున్నాము. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.